కాలీఫ్లవర్ పచ్చడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యేసుకొని తింటే పుల్ల పుల్లగా ముక్క కరకరలాడుతూ భలే టేస్ట్‌గా ఉంటుంది. సో, పచ్చడి కోసమైతే ఒక కాలీఫ్లవర్ తీసుకొని నేను చక్కగా పురుగులు లేకుండా నీట్‌గా ఏరేసుకొని ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టేసి నీళ్లు పెట్టుకున్నాననమాట. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకొని జస్ట్ ముక్కలు వేడయ్యే వరకు వేడి చేసేసుకుంటే ఆ నీళ్ళకి కొంచెం ముక్కలు సాఫ్ట్‌గా అయిపోతాయి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక క్లాత్ మీద ఏసేసుకొని తేమంతా పోయే వరకు క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. తర్వాత డిప్పులో వేసేసుకొని కొంచెం సేపు బయట గాలికైతే ఆరబెట్టాననమాట. తేమ లేకుండా ముక్కల్ని ఆరబెట్టుకున్న తర్వాత ప్యాన్‌లో 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని అవి దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో ఏసేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని ప్యాన్‌లో ముప్పావు కప్పు ఆయిల్ వేసుకున్నాను. కాలీఫ్లవర్ ముక్కలు వచ్చేసి అదే కప్పుతో నాకు 3 కప్పులయినాయి అనమాట. ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె గానీ, పల్లి నూనె గానీ వేసుకుంటే బావుంటుంది. వేసుకున్న పోపు చక్కగా చల్లారనివ్వాలి. ఈలోపు పక్కన పెట్టుకొని గిన్నెలోకి కాలీఫ్లవర్ ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అరకప్పు కారము, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 4 పెద్ద నిమ్మకాయలని నిమ్మకాయ రసం తీసేసి పెట్టుకోవాలి. ఆ రసం వచ్చేసి నాకు పావు కప్పు అయిందనమాట. బాగా చల్లారిపోయిన పోపుని ఇందులో వేసేసుకొని నిమ్మకాయ రసం కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని 2 రోజులు ఊరపెట్టుకుంటే కాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి 2-3 నెలలు నిల్వ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.